ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేయూత పథకం కింద ఇస్తున్న పెన్షన్ను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెన్షన్ మొత్తాన్ని విడతల వారీగా పెంచాలన్న అభిప్రాయంతో ఉంది. ప్రస్తుతం చేయూత పథకం ద్వారా వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ రోగులు, చేనేత, గీత కార్మికులు, బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 2016 చొప్పున, దివ్యాంగులకు 4016 చొప్పున పెన్షన్ను ఇస్తుంది. కానీ ఎన్నికల సమయంలో చేయూత పెన్షన్ను 4000కు, దివ్యాంగుల పెన్షన్ను 6000కు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికే 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం వంటి హామీలను అమల్లోకి తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు పెన్షన్ల పెంపుపై దృష్టి సారించింది. అయితే ఈ హామీని కొంతకాలం ఆగాక నెరవేర్చడమా, లేదంటే ఇప్పటి నుంచే విడతల వారీగా పెన్షన్ పెంచుతూ వెళ్లడమా అని ఉన్నత స్థాయిలో చర్చ జరిగినట్లు సమాచారం. విడతల వారీగా పెంచితే తొలి విడతలో 500 పెంచాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.